ఫ్లోరిఫైడ్ ఉత్పత్తులకి పెరుగుతున్న ఆదరణ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు పోషకాహార లోపం ఒకటి. భూమిపై ప్రతి 10 మందిలో 3 చిన్నారులు విటమిన్లు సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతుంది. దీన్ని పోర్టిఫైడ్ ఆహారం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ చాలా మందికి దీనిపై సరైన అవగాహన లేకపోతే ప్రత్యేకంగా మందులు వాడుతున్నారు. ఆహార పదార్థాలను సంపోషకాలతో నిండి ఉండవు. ఏదైనా పదార్థాల్లో సూక్ష్మ పోషకాలు లేకపోయినా ప్రాసెస్ చేసే సమయంలో జత చేయడానికి పోర్టిఫికేషన్ అంటారు. పోర్టిఫికేషన్ ద్వారా B12, D, E విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలతో సమృద్ధి పరుస్తారు. దీంతో వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ప్రస్తుతం పోర్టిఫికేషన్ చేసిన ఉత్పత్తులు దొరుకుతున్నాయి. వీటిని వినియోగిస్తే పోషక సామర్థ్యం పెరుగుతుంది. మన శరీరంలో తలెత్తే వివిధ లోపాలను వీటిని తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నా అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఈ పోర్టిఫైడ్ బియ్యం జగన్ రేషన్ షాపుల్లోనే ఇచ్చాడు, ఇదివరకే ఇచ్చేశాడు. ఆ రోజున ఇట్లా చక్కగా రాయాలి డీటెయిల్డ్గా. అప్పుడు అసలు అది ఏదో సంబంధమే లేదన్నట్టు రాసుకొచ్చారు. ఇప్పుడు అంగన్వాడీల్లో ఇస్తారట, మెయిన్ రేషన్లో కాదు. కానీ దానికి అద్భుతం ఇదిగో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని రాసుకొచ్చారు. అంటే మన వాళ్ళ కోసం అయితే ఏమైనా రాస్తాం, చక్కగా హైలైట్ చేస్తాం. ఎదురోళ్ళు చేస్తే ఎంత అద్భుతమైనా సరే ఏమీ లేదని చూపెడతాం అన్నటువంటి ధోరణి వీళ్ళకి అదే కనబడుతున్నటువంటి పరిస్థితి.